మరి ప్రజలకు చేసే సేవలను చూసి 6 గ్యారంటీలను చూసి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు చీర గాజులు పంపిస్తున్నావా? నీకు అదే రోజు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు టీఆర్ఎస్ పోయిన రోజే ఈ వాయినం నీకు ఇస్తే చాలా బాగుండేది. పోయిన వాళ్ళని ఎందుకు మేము తీసుకురావాలని మేము భయపడలే, సహించినాం, భరించినాం. నీలాంటి వాళ్ళ తాట తీస్తా అని అనుకున్నాం. కానీ నీ లెక్క ఇవాళ ఎమ్మెల్యేలు పోగానే మొత్తం పదవిలు పోయినట్టు ఇష్టానుసారంగా వాళ్ళకు చీర గాజులు పెట్టుడు ఎక్కడిది? నువ్వు ఇదే ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని నీ బిడ్డ కానీ మీ భార్య కానీ కొంగు చాచి మరి గెలిపియండి, బతుకుతనో సత్తనో ఒక్కసారి అవకాశం ఇయ్యిర్రి, లేకుంటే అలసిపోయిన గుండె నాది అని భారీ డైలాగులు చెప్పినావు కదా కౌశిక్ రెడ్డి. గుర్తుపెట్టుకో, ఇదే డైలాగులతోని ఇదే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఇదే కాన్సెన్స్ ఉన్న ఆడబిడ్డలందరం తిరగబడతాం. నీ కాన్వాయ్ని తిరగనీయం, గుర్తుపెట్టుకో.